తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక సీక్వెన్స్ ఉన్నది. ఫస్ట్ వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. తర్వాత లెవీ ధాన్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ప్రతి రైతు కూడా లెవీ ధాన్యం ఇవ్వాలి, ఆ వార్కు సపోర్ట్ చేసే సోల్జర్స్ కోసం. అది అయిపోయినాక కూడా వసూలు చేయడం మొదలుపెట్టారు ఈ భూస్వాములు. దానికి వ్యతిరేకంగా పోరాటం, వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాటం. తర్వాత గుత్పల సంఘం అని పెట్టి గుండాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కర్రలు పట్టుకునేది. తర్వాత ఎప్పుడైతే గుండాల చేతుల్లో తుపాకులు వచ్చినాయో వీళ్ళు కూడా తుపాకులు పట్టుకోవాలి. దొడ్డి కొమరయ్య అక్కడనే మనకు హిస్టారికల్ టర్న్ ఏంటంటే, దొడ్డి కొమరయ్య గుత్పల సంఘంలో కార్యకర్త. వాళ్ళు ఫైర్ చేసేసరికి ఆయన చనిపోయాడు. ఆ ముందు వాళ్ళ అన్న బుల్లెట్ తగులుతుంది, ఆయన చనిపోయాడేమో అనుకొని ఈయన పోయి ఆయన చూస్తూ ఉంటాడు, ఈయన బుల్లెట్ తగులుతుంది. అన్న తర్వాత లేస్తాడు, కొమరయ్య చనిపోతాడు. మళ్ళీ బతికిండు చాలా సంవత్సరాలు. అది తుపాకులు పట్టించింది ప్రజల్ని. గుండాలు తుపాకులు పట్టుకున్నప్పుడు వాళ్ళు కర్రలు పట్టుకుంటే మనం కర్రలు పట్టుకోవాలి, వాళ్ళు తుపాకులు పట్టుకుంటే మనం తుపాకులు పట్టుకోవాలి. అట్లా దొరలందరినీ సిటీకి తరిమేసిన చరిత్ర నిజాం వ్యతిరేక పోరాటం. యాక్చువల్ నిజాం వ్యతిరేక పోరాటం భూమి ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటంగా మారింది.